హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మరి మైక్రోబయాలజీ అనే టాపిక్లో చివరి యూనిట్ అయినటువంటి వైరాలజీ, ఓకేనా, వైరాలజీ పైన ఆటోమేటెడ్ వైరాలజీ అనేటువంటి టాపిక్ పైన చివరి క్లాస్ అండి ఇది. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మనము ప్యాథాలజీ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడము జరుగుతుంది. సో అవన్నీ కూడా చాలా చిన్న టాపిక్స్ అండి. అంటే చిన్న టాపిక్, థర్డ్ యూనిట్ అనేది చాలా తక్కువగా ఉండేటువంటి టాపిక్ అండి, ఓకేనా. ఆల్రెడీ మన యాప్లో 5,000కు పైగా MCQస్తో టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి గమనించాలి. దాని గురించిన వివరాలు చూసి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో వీడియోని లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఫెస్టివల్ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అయితే ఇటీవల దాన్ని 499 రూపీస్ అయితే చేశాము, బట్ చాలామంది రిక్వెస్ట్ మేరకు మళ్ళీ దాన్ని పాత ఆఫర్ 399కే అందిస్తున్నామండి ప్రజెంట్. సో తప్పకుండా తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్ సిరీస్తో పాటుగా, ఓకేనా, PDF కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మోర్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటుగా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. వీక్లీ 2 అండి. సో అవి మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ యొక్క ఎవరైతే కోర్స్ తీసుకుంటారో 399తో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు చూడండి. మీకు కనుక కోర్స్ కావాలనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఒకవేళ మీకు దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, నేను ప్రొవైడ్ చేస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి. సో మీకు చివరి టైంలో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా, ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ మనము క్లాస్ 1 చూసామండి, ఆటోమేటెడ్ వైరాలజీ అనేటువంటి టాపిక్ పైన. ఇప్పుడు క్లాస్ 2, ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్? ఓకేనా, మరి అడ్వాంటేజ్ ఏంటి ఈ యొక్క ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ ద్వారా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హయ్యర్ సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ అండి. ఓకే, హయ్యర్ సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీగా మనమైతే చెప్పుకోవచ్చు. ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ ప్రొవైడ్ హయ్యర్ సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ ఫర్ డిటెక్టింగ్ pathogens compared to manual methods, allowing for earlier and more accurate diagnosis. చాలా ఖచ్చితత్వంతో మరి ప్యాథోజన్స్ని గుర్తించడానికి వీలు కలుగుతుందండి, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కిర్బీ బౌర్ టెస్ట్ ఇన్ మైక్రోబయాలజీ? మైక్రోబయాలజీలో కిర్బీ బౌర్ పరీక్ష యొక్క పాత్ర ఏంటి? అసలు ఎందుకు దీన్ని కండక్ట్ చేయడము జరుగుతుంది? ఆప్షన్ బి అండి, టు మెజర్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ. ఓకే, యాంటీబయాటిక్స్ని కనుగొనడానికి అయితే వీటిని ఈ పరీక్ష చేస్తారు. ద కిర్బీ బౌర్ టెస్ట్ ఈజ్ ఏ స్టాండర్డ్ మెథడ్ ఫర్ డిటర్మైన్ ద సెన్సిటివిటీ ఆఫ్ బ్యాక్టీరియా టు యాంటీబయాటిక్స్ బై మెజరింగ్ ద జోన్ ఆఫ్ ఇన్హాబిటేషన్ అరౌండ్ యాంటీబయాటిక్ ఇంప్రోజెనరేటెడ్ డిస్క్. ఓకే, ఇంప్రెగ్నేటెడ్ డిస్క్ అంటే కిర్బౌర్ పరీక్ష యాంటీబయాటిక్స్తో నిండిన డిస్క్ల చుట్టూ మరి నివారణ వలయాన్ని కొల్చే ద్వారా బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ పట్ల సున్నితత్వాన్ని నిర్ధారించడానికి ప్రామాణిక పద్ధతిగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ యాంటీబయాటిక్ యూజ్డ్ టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా? అంటే బహుళ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఏ యాంటీబయాటిక్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏంటది? వాన్కోమైసిన్. ఓకే, వాన్కోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ అయితే ఉపయోగిస్తారు. దేనికోసం? ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి, ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని. చూద్దాం. Vancomycin is commonly used to treat infection caused by multi-drug resistant bacteria, particularly MRSA and other resistant strains. Important andi. Next one, what is the significance of testing for extended spectrum beta lactamases? Extended స్పెక్ట్రమ్ బీటా లాక్టమాసెస్ కోసం పరీక్షించడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు చేస్తారు ఈ పరీక్ష? ESBL అని కూడా అంటారు దీన్ని.
ఎందుకోసం చేస్తారండి? ఆప్షన్ బి. ఓకే, ఇండికేట్ రెసిస్టెన్స్ టు స్పెసిఫిక్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ను కనుగొనడానికి ఈ పరీక్ష అయితే చేస్తారు. చూద్దాం. టెస్టింగ్ ఈజ్ అ ESBL is a significant because it indicates bacterial resistance to specific beta-lactam antibiotics, which affect treatment options and outcomes. అంటే ఈ యొక్క ESBL పరీక్ష కోసం పరీక్షించడము ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇది నిర్దిష్ట బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ పట్ల బ్యాక్టీరియా నిరోధకతను సూచిస్తుంది. ఇది చికిత్స ఎంపికలు మరియు ఫలితాలను ప్రభావితము చేస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, next one. In antimicrobial sensitivity testing, what does the test measures? అంటే యాంటీమైక్రోబయాల్ సున్నితత్వ పరీక్షలో ఈ టెస్ట్ ఏమి కొలుస్తుంది? ఓకే, ఈ టెస్ట్ మెజర్స్ వాట్? ఏంటండి అది? ఆప్షన్ బి అండి, మినిమం ఇన్హాబిటరీ కాన్సన్ట్రేషన్, MIC అంటారండి. మినిమం ఇన్హాబిటరీ కాన్సన్ట్రేషన్ అయితే కొలుస్తారు. చూద్దాం. The test measures the minimum inhibitory concentration of antibiotic against a specific bacteria, helping to determine the most effective treatment. అంటే ఈ టెస్ట్ నిర్దిష్ట బ్యాక్టీరియాలపై యాంటీబయాటిక్స్ యొక్క కనిష్ట నిరోధక సమాహారాన్ని కొలుస్తుంది. ఇది అత్యంత సమర్థవంతమైన చికిత్సను నిర్ధారించడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, what mechanism do beta-lactam antibiotics use to kill bacteria? Answer. అంటే బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాను చంపడానికి ఏ విధానం ఉపయోగిస్తారు? ఆప్షన్ బి, డిస్ట్రప్షన్ ఆఫ్ అ సెల్ వాల్ సింథసిస్. డిస్ట్రప్షన్ ఆఫ్ అ సెల్ వాల్ సింథసిస్. Beta-lactam antibiotics works by inhibiting the synthesis of the bacterial cell wall, leading to cell lysis and death. ఓకే, బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా కణగోడ యొక్క సంశ్లేషణను నిరోధించడం ద్వారా పనిచేస్తాయి. దీని ఫలితంగా కణం పగుళ్ళు మరియు మరణం కూడా సంభవించవచ్చు ఆ కణంకి. ఓకే, బ్యాక్టీరియాకి. Which of the following is a common method for detecting viral antigens? Which of the following is a common method for detecting viral antigens? వైరల్ యాంటీజెన్లను గుర్తించడానికి ఈ క్రింది ఏది సాధారణ పద్ధతి? ఆప్షన్ బి అండి, ఎలిసా. ఓకే, ఎలిసా. చూద్దాం. ఎలిసా is a common method used to detect a viral antigens in a sample, providing rapid results for viral infections. ఎలిసా ఒక సమూహంలో వైరల్ యాంటీజెన్లను గుర్తించడానికి ఉపయోగించే సాధారణ పద్ధతి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లకు త్వరితమైన ఫలితాలను అందిస్తుంది. నెక్స్ట్, హౌ డస్ PCR కాంట్రిబ్యూట్ టు microbial identification? How does PCR contribute to microbial identification? సూక్ష్మజీవుల గుర్తింపులో PCR ఎలా సహాయపడుతుంది? ఆప్షన్ బి అండి, ఇట్ యాంప్లిఫైస్ స్పెసిఫిక్ DNA సీక్వెన్సెస్. ఇట్ యాంప్లిఫైస్ స్పెసిఫిక్ DNA సీక్వెన్సెస్. PCR amplifies specific DNA sequences from microorganisms, allowing for accurate identification even in a low concentrations. Okay, constraints. Low constraints. PCR సూక్ష్మజీవాల నుండి నిర్దిష్ట DNA సీక్వెన్స్లను ఆంప్లిఫై చేయడానికి మరియు ఖచ్చితమైన గుర్తింపును అనుమతిస్తుంది. సో అలాంటి తక్కువ పరిణామాలలో కూడా. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్? క్షయవ్యాధి నిర్ధారణను నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్ష ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జెన్ఎక్స్పెర్ట్. జెన్ఎక్స్పెర్ట్ అంటారండి దీన్ని. చూద్దాం. జెన్ఎక్స్పెర్ట్ ఈజ్ ఏ molecular diagnosis test that confirm the presence of a microbacterium tuberculosis and its resistance to rifampicin. ఓకే, చూద్దాం. జెన్ఎక్స్పెర్ట్ అనేది మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ యొక్క ఉనికిని మరియు రిఫాంపిసిన్ పట్ల దాని నిరోధకతను నిర్ధారించడానికి ఉపయోగించే మాలిక్యులర్ నిర్ధారణ పరీక్షగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీబయాటిక్స్ ఈజ్ లీస్ట్ లైక్లీ టు బి ఎఫెక్టివ్ అగైనెస్ట్ ఈఎస్బిఎల్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా? అంటే ఈఎస్బిఎల్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాపై క్రింది యాంటీబయాటిక్లు ప్రభావితమైనవి కావడం చాలా కొంత. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెఫోటాక్సిమిన్. ఓకే, సెఫోటాక్సిమిన్ చూద్దాం. Cefotaxime is often effective against ESBL producing bacteria which can hydrolyze this antibiotic, so rendering it less effective. Okay, so next one. What is the primary target of vancomycin in bacterial cell? బ్యాక్టీరియా కణాలలో వాన్కోమైసిన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి, సెల్ వాల్ సింథసిస్. Vancomycin primarily target the synthesis of the bacterial cell wall by binding to the D-alanine portion of the proteases, preventing cell wall forming. ఓకేనా? వాన్కోమైసిన్ ప్రధానంగా బ్యాక్టీరియా కణగోడ యొక్క సంశ్లేషణను లక్ష్యంగా చేస్తుంది. ఇది ముందస్తు భాగాల డి అలనైల్ అండ్ డి అలనిన్ భాగానికి సంబంధించడం ద్వారా గోడ ఏర్పడడానికి అడ్డుకుంటుంది. ఓకే, కణగోడలను ఏర్పడకుండా చేస్తుందండి. నెక్స్ట్ వన్. విచ్ యాంటీబయాటిక్ క్లాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద హైయెస్ట్ రిస్క్ ఆఫ్ క్లాస్ట్రోడియం డిఫిసిల్ ఇన్ఫెక్షన్? ఎటువంటి యాంటీబయాటిక్ వర్గం క్లాస్ట్రోడియం డిఫిసిల్ ఇన్ఫెక్షన్కు అత్యధిక ప్రమాదంతో సంబంధము ఉంది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, సెఫాలోస్పోరిన్స్. ఓకే, సెఫాలోస్పోరిన్స్ చూద్దాం, వివరాలు క్లియర్గా అర్థమవుతుంది. సెఫాలోస్పోరిన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ హయ్యర్ రిస్క్ ఆఫ్ క్లాస్ట్రోడియం డిఫిసిల్ ఇన్ఫెక్షన్స్ likely due to their broad spectrum activity, so disrupting నార్మల్ గట్ ఫ్లోరా. క్లాస్ట్రీడియం డిసిఫిల్ ఇన్ఫెక్షన్లకు అత్యధిక ప్రమాదంతో సంబంధం ఉంది. ఇది సాధారణంగా అంతర్గత ఫ్లోరాను అంతరాయమార్చే వాటి విస్తృత స్పెక్ట్రమ్ కార్యకలాపానికి కారణంగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెరలాజికల్ టెస్ట్ ఇన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డయాగ్నైజ్? చూద్దాం. అంటే సూక్ష్మజీవుల వ్యాధుల నిర్ధారణలో సెరలాజికల్ పరీక్షల ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఐడెంటిఫై స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఆర్ యాంటీజెన్స్. ఏం చేస్తాయండి? ఇవి యాంటీబాడీస్ని గుర్తించడానికి లేదా యాంటీజెన్స్ని గుర్తించడానికి ఇదైతే ఉపయోగిస్తారు సెరలాజికల్ పరీక్షలని. చూద్దాం. Serological tests are used to identify specific antibodies or antigens in the blood, helping to diagnose various infectious diseases. Important. Next. Which of the following is a potential drawback of automated blood culture systems? Automated blood culture వ్యవస్థలో ఏది ఓ సాధ్యమైన అంతరాయం? ఆప్షన్ సి అండి, హై ఇనిషియల్ సెటప్ కాస్ట్. ఓకే, ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ యొక్క ఆటోమేటిక్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ని ఏర్పాటు చేయాలంటే. చూద్దాం. వన్ పొటెన్షియల్ డ్రాబ్యాక్ ఆఫ్ ఆటోమేటెడ్ బ్లడ్ కల్చర్ సిస్టమ్ ఈజ్ ద హై ఇనిషియల్ సెటప్ కాస్ట్ విచ్ కెన్ బీ ఏ బ్యారియర్ ఫర్ సమ్ ల్యాబొరేటరీస్. అంటే దీన్ని అమర్చడం అయితే కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి సెటప్ అండి ఇదంతా కూడా. ఓకేనా? నెక్స్ట్ వన్. In the context of antibiotic resistance, what does MDR stand for? యాంటీబయాటిక్ నిరోధకతలో MDR అంటే ఏమిటి? దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండి. ఏమంటారు దీన్ని? MDR అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్. చూద్దాం. MDR stands for multi drug resistance, which refer to bacteria that are resistant to multiple antibiotics, making infections harder to treat. Okay? అంటే MDR అనేది బహుళ డ్రగ్ రెసిస్టెన్స్ని కొలుస్తుంది. ఇది అనేక యాంటీబయాటిక్లకు నిరోధకత కలిగి బ్యాక్టీరియాలను సూచిస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడము కష్టతరమైతే అవుతుంది. నెక్స్ట్ వన్. విచ్ టెస్ట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ స్పైసెస్? అంటే బ్యాక్టీరియా జాతులను గుర్తించడానికి ప్రధానంగా ఉపయోగించే పరీక్ష. ఆప్షన్ బి అండి. సో బయోకెమికల్ టెస్టింగ్. ఏంటది? బయోకెమికల్
టెస్టింగ్ ఇంపార్టెంట్. చూద్దాం వివరాలు. Biochemical testing is primarily used to identify bacterial species based on their metabolic activities and biochemical reactions. అంటే బయోకెమికల్ పరీక్షలు బ్యాక్టీరియా జాతులను గుర్తించడానికి ప్రధానంగా ఉపయోగిస్తాయి, వీటి జీవక్రియలు మరియు బయోకెమికల్ ప్రతిస్పందనల ఆధారంగా. నెక్స్ట్ వన్, విచ్ యాంటీబయాటిక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఇన్ఫెక్షన్స్ కాజ్డ్ బై మైక్రోబ్యాక్టీరియన్ ట్యూబెరోక్లోసిస్. అంటే మైక్రోబ్యాక్టీరియన్ ట్యూబెరోక్లోసిస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఏ యాంటీబయాటిక్ అనేది వాడతారు? ఆప్షన్ బి అండి, ఇస్నాయాజిడ్. ఓకే, ఇస్నాయాజిడ్ అనేటువంటిది వాడడం అయితే జరుగుతుందండి. ఇస్నోనియాజిడ్. Isoniazid is one of the first-line antibiotic used to treat infections caused by microbacterium tuberculosis. So, isoniazid బ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి ఉపయోగించే మొదటి రేఖ యాంటీబయాటిక్లలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ డస్ ద టర్మ్ సిరో కన్వర్షన్ రిఫర్ ఇన్ వైరల్ ఇన్ఫెక్షన్స్? ఏంటండి సిరో కన్వర్షన్ అనే పదము దేన్ని సూచిస్తుందండి? ఆప్షన్ బి, ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబయాటిక్ అగైనెస్ట్ ఏ వైరస్. టు డెవలప్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అగైనెస్ట్ వైరస్. వివరాలు చూద్దాం. సిరో కన్వర్షన్ రిఫర్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబయాటిక్ అగైనెస్ట్ ఏ వైరస్ ఇండికేటింగ్ అన్ ఇమ్యూనో రెస్పాన్స్ టు ద ఇన్ఫెక్షన్. సెరో కన్వర్షన్ అనేది వైరస్ పట్ల యాంటీబాడీల అభివృద్ధిని సూచిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ల పట్ల ఇమ్యూనో ప్రతిస్పందనను సూచిస్తుంది. నెక్స్ట్, విచ్ మెథడ్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టు కన్ఫర్మ్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్ రిజల్ట్స్? యాంటీబయాటిక్ సున్నితత్వాన్ని పరీక్ష ఫలితాలను నిర్ధారించడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ సి, కల్చర్ అండ్ సెన్సిటివిటీ. ఇంపార్టెంట్. చూద్దాం. Culture and sensitivity testing is the most common method to confirm antibiotic sensitivity results, allowing for the identification of effective antibiotics against the cultured organism. The culture మరియు సున్నితత్వ పరీక్ష యాంటీబయాటిక్ సున్నితత్వాన్ని ఫలితాలను నిర్ధారించడానికి అత్యంత సాధారణ పద్ధతి. ఇది కల్చర్ చేయబడిన జీవిని వ్యతిరేకంగా ప్రభావితమైన యాంటీబయాటిక్లను గుర్తించడానికి అనుమతి ఇస్తుంది. నెక్స్ట్, which of the following is a primary characteristics of MRSA? MRSA యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, రెసిస్టెంట్ టు మెథిసిలిన్ అండ్ అదర్ బీటా లాక్టమ్స్. ఓకే, రెసిస్టెంట్ టు మెథిసిలిన్ అండ్ అదర్ బీటా లాక్టమ్స్. చూద్దాం. MRSA, మెథిసిలిన్ రెసిస్టెంట్ Staphylococcus aureus is characterized by its resistance to methicillin and other beta-lactam antibiotics. So, complicating treatment options. Methicillin nirodhaka Staphylococcus aureus, methicillin మరియు ఇతర బీటా-లాక్టమ్ యాంటీబయాటిక్స్ పట్ల నిరోధకత ద్వారా లక్షణీకరించబడుతుంది. ఇది చికిత్స ఎంపికలను కష్టం చేస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ రోల్ డు ఆటోమేటెడ్ సిస్టమ్ ప్లే ఇన్ మైక్రోబయల్ ఐడెంటిఫికేషన్? వాట్ రోల్ డు ఆటోమేటెడ్ సిస్టమ్ ప్లే ఇన్ మైక్రోబయల్ ఐడెంటిఫికేషన్? అంటే సూక్ష్మజీవాల గుర్తింపులో ఆటోమేటెడ్ పద్ధతులు ఏ పాత్రను నిర్వహిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంప్రూవ్డ్ స్పీడ్ అండ్ అక్యురసీ ఇన్ ఐడెంటిఫికేషన్. ఇంప్రూవ్డ్ స్పీడ్ అండ్ అక్యురసీ ఇన్ ఐడెంటిఫికేషన్. చూద్దాం. Automated system improve the speed and accuracy in microbial identification by processing simple samples more efficiently and using advanced డిటెక్షన్ మెథడ్స్. అంటే ఆటోమేటెడ్ పద్ధతుల నమూనాలను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయడము మరియు అధునాతన గుర్తింపు పద్ధతులను ఉపయోగించడం ద్వారా సూక్ష్మజీవాల గుర్తింపులో వేగం మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తాయి. విచ్ యాంటీబయాటిక్ క్లాస్ డస్ నాట్ టిపికల్లీ ట్రీట్ MRSA ఇన్ఫెక్షన్స్? అంటే MRSA ఇన్ఫెక్షన్లను సాధారణంగా చికిత్స చేయని యాంటీబయాటిక్ వర్గం ఏది? ఆప్షన్ బి, పెన్సిలిన్స్ అనేవి చికిత్సలో ఉపయోగించరండి. పెన్సిలిన్స్ ఆర్ జనరల్లీ ineffective against MRSA infections due to their resistance to beta-lactam antibiotics.
అంటే ఎంఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్లపై పెన్సిలిన్స్ సాధారణంగా ప్రభావితం కావు. ఇవి బీటా లాక్టమ్ యాంటీబయాటిక్లకు నిరోధకతను కలిగి ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ ఏ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్? ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ ఫలితానికి ఏ ప్రాముఖ్యత ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డెఫినేటివ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. డెఫినేటివ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. చూద్దాం. ఏ పాజిటివ్ రిజల్ట్ ఇన్ ఏ ర్యాపిడ్ antigen test usually indicate the presence of the target pathogen and suggest of a definitive diagnosis of infection. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ ఫలితం సాధారణంగా లక్ష్య సూక్ష్మజీవి ఉనికిని సూచిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ యొక్క నిర్దిష్టతను కూడా సూచిస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ స్టెప్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్? వైరల్ ఇన్ఫెక్షన్ల నిర్ధారణలో ముఖ్యమైన దశ ఏది? ఆప్షన్ ఏ అండి, సెరలాజికల్ టెస్టింగ్. సెరలాజికల్ టెస్టింగ్ ఈజ్ ఏ కీ సెటప్ ఇన్ డయాగ్నైజింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ యాజ్ ఇట్ helps to identify specific antibodies against the virus. Okay, next one, which of the following method is used to assess the presence of bacterial endotoxins? బ్యాక్టీరియా ఎండోటాక్సిన్ల ఉత్పత్తిని అంచనా వేయడానికి పద్ధతి ఉపయోగిస్తారు. ఆప్షన్ డి, లాల్ టెస్ట్ అండి. లాల్ టెస్ట్, LAL టెస్ట్. లాల్ అంటే లేములస్ అమీబోసైట్ లైసేట్. ఓకే, టెస్ట్ ఈజ్ ఈ లాల్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్స్ ఇన్ వేరియస్ శాంపిల్స్ ఎస్పెషల్లీ ఇన్ ఫార్మస్యూటికల్స్ అంటూ మనమైతే గుర్తించవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో మన యాప్లో లాంచ్ చేసినటువంటి మెగా టెస్ట్ సిరీస్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఆఫర్ ఇంకా ఉందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎన్ని బుక్స్ చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా మనము ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేయడం ద్వారానే బాగా గుర్తుంటుంది. సో ఎగ్జామ్లో కూడా మనం ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.